తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఇవాళతో ముగిసింది. విశాఖపట్నంలో యాత్రని ముగించారు. ఎల్లుండి దానికి సంబంధించిన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ 226 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 3128 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర ఎలా సాగింది, ఏ లక్ష్యాలను అధిగమించింది, ఎన్ని అవరోధాలను అధిగమించింది, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి దీనికి ఉన్న కంపారిజన్స్ కానీ లేకపోతే తేడాలు కానీ ఏంటి, ఇవన్నీ మనం చర్చిద్దాం. చర్చించే ముందు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ నిన్న జరిగింది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ దాదాపు గంట సేపు పైగా చర్చలు జరిపారనేది మనకున్న కళ్ళ ముందు కనబడుతుంది. అయితే ఏం చర్చలు జరిగాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు. ఈ చర్చల్లో మనోహర్ గారు కూడా కొద్దిసేపు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టే బయటకు వస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు, వీటితో పాటు పొత్తుకు సంబంధించి చాలా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అసెంబ్లీ సీట్లు అయితే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నారు, అలాగే పార్లమెంటుకు సంబంధించి ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలనుకుంటోంది అనే రకమైన చర్చ కీలకంగా జరిగినట్టు చెప్తున్నారు. ఈ విషయంలో ఒక అవగాహన కూడా వచ్చేశారని, ఒక అంగీకారం కుదిరిందని కీలకమైన అంశంగా తెర మీదకి వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు దాని మీద ఇరు పార్టీలు, అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టే కనపడుతుంది. బీజేపీ కనుక ముందుకు వస్తే, తనంతట తానుగా ముందుకు వస్తే పొత్తుకి మన అభ్యంతరం ఏమి ఉండదు, కానీ అలాగని చెప్పి సవరదీయాలన్నా సాగదీయాలన్నా సాధ్యం కాదు అనే ఒక ఆలోచన వ్యక్తమైనట్టు చెప్తున్నారు. దీని మీద క్లారిటీ లేదు. అది రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి ఇరు పార్టీల నేతల నుంచి. అయితే బీజేపీ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం ఇప్పటికీ ఆమె అదే మాట చెప్తున్నారు, మేము జనసేనతో పొత్తులో ఉన్నామని. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు మేము జనసేనతో పొత్తులో ఉన్నాము అనంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జనసేన ఒక చెయ్యి ఇటు ఇవ్వరు కదా, మొత్తం కలిస్తే 3 చేతులు కలవాలి, లేకపోతే ఈ 2 చేతులు ఆ 2 చేతులు కలవాలి. సో ఈ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. మరి ఈ కన్ఫ్యూజన్ని చివరికి ఎలా బద్దలు కొడతారో ఒక చర్చ ఉంది. బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే చర్చ ఉన్న మెజారిటీ చర్చ మాత్రం బీజేపీ ఉండకపోవచ్చు, ఇక బీజేపీతో కటీఫ్ అనేదే ఎక్కువగా కనబడుతుంది చర్చల్లో. మరి అది నిజమైన జనసేన కూడా అందుకు సిద్ధపడిందా? బీజేపీని కాకుండా తెలుగుదేశం అండ్ జనసేన 2 పార్టీలు కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నాయా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా దీని మీద మనం చర్చించబోతున్నాం. తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర ఎలా సాగింది, ఆ నడక సాగినంతకాలం ఎలాంటి ఎత్తుపల్లాలు కానీ లేకపోతే ఎలాంటి అవరోధాలు కానీ ఎలాంటి అప్రజాస్వామిక చర్యలు కానీ మనం చూసాం అనే అంశాన్ని మనం చర్చిద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన భేటీ పైన మనం అయితే ఈ భేటీకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ భేటీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన ఆందోళన లేకపోతే ఒక రకమైన కలవరం. మరి ఎందుకంటే మామూలుగా స్పందించవచ్చు తప్పులేదు, విమర్శించవచ్చు తప్పులేదు, కానీ దాని మీద ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఒక రకమైన సెటైరికల్ కామెంట్స్ వస్తాయి. కొంతమంది మంత్రులు చేసిన కామెంట్స్ అవి వారిలో ఉన్న ఒక కలవరపాటుని, ఒక తత్తరపాటుని బయట పెడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ 2 పార్టీల క్యాడర్స్ నుంచి మాత్రం చాలా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఒక కంక్లూజన్ త్వరగా వచ్చింది, లేట్ కాకుండా త్వరగా రావడం వల్ల 2 పార్టీల మధ్య ఉన్న అవగాహన బలం ఇంకా బలపడుతుంది అనేది 2 పార్టీల మధ్య వస్తున్న క్యాడర్లో వస్తున్న చర్చ. సో దీని మీద మనతో
జనసేన సీనియర్ నేత అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కాసేపట్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కిరణ్ రాయల్ గారు, నిన్న జరిగిన ఈ భేటీ